హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై. ఇప్పుడు చూడండి, మనము అంటే అసలు మార్కెట్ నిఫ్టీ ఏం జరుగుతుంది, సెన్సెక్స్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, ఇలా డిఫరెంట్ టైప్స్ స్టాక్స్ ఈ వీక్ ఏం పర్ఫామ్ అయింది, స్టాక్స్ ప్రీవియస్ నుంచి ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది మనము చూడబోతున్నాము. ఒక్కొక్కటిగా ఇప్పుడు మీకు క్లియర్గా. ఫస్ట్ వీకెండ్ అయిపోయింది. ఇప్పుడు మనము లాస్ట్ వీక్ ఏం జరిగింది ప్రీవియస్గా అనేది చూద్దాము. చూడండి, నిఫ్టీ వచ్చి ఈ వారం వచ్చి 1.5% అండి, 1.5% నిఫ్టీ పెరిగింది. లాస్ట్ మండే నుంచి క్లోజింగ్ వచ్చి లాస్ట్ మనకి ఈ 24,894 నిఫ్టీ క్లోజింగ్ లాస్ట్ వీక్ ఉండింది. ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ వచ్చి 25,285. ఇది ఒక పాజిటివ్ క్లోజింగ్. మన అందరూ కొద్దిగా హ్యాపీగా ఉండాలి ఈ వీక్. ఎందుకంటే నిఫ్టీ వచ్చి చాలా ఈ మధ్యకాలంలో చాలా ఎలా చెప్పాలంటే చాలా ఇసుకిచ్చేసింది. అంటే అటు వెళ్తుందా లేదా. ఇప్పుడు చూడండి, మనం ఆల్ టైమ్ హైకి నియర్లోనే ఉన్నాం. అంటే దాదాపు ఆల్ టైమ్ హై జస్ట్ 26,270 ఎంతో ఉంది. జస్ట్ ఒక 1000 పాయింట్లు అండి. చూడండి, ఈ 1000 పాయింట్లో ఎంత గేమ్ ఆడుతుంది మార్కెట్. ఒక చిన్నదాన్ని అడ్డం పెట్టుకొని ఎంత చక్కగా పైకి వస్తే షార్ట్ కొడుతున్నారు, మళ్ళీ కిందికి వస్తే కొంటున్నారు. ఎంత చక్కగా జరుగుతుంది బిజినెస్ తెలిసిన వాళ్ళకి బ్రహ్మాండంగా చేసుకుంటారండి. అదే స్టాక్ మార్కెట్. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఈ వీక్ వచ్చి మనకి లాస్ట్ 6 monthsలో చూస్తే 10% వచ్చింది. అదేలాగా నిఫ్టీ కూడా లాస్ట్ 6 monthsలో ఇప్పటికీ 10.76%. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు లాస్ట్ 6 monthsకి 10.9% వచ్చింది. బట్ ఈ వీక్ ఏం జరిగింది, ఈ వీక్ వచ్చి మనకి అదేలాగా 1.48% ఈ వీక్ మనకి పెరిగింది. క్లోజింగ్ వచ్చి 56,609 క్లోజింగ్ ఈ వీక్. అదేలాగా నిఫ్టీ కూడా 25,285. ఇది వచ్చి ఒక పాజిటివ్ క్లోజింగ్ అండి. అన్నీ చూద్దామండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేలాగా స్టాక్స్, కమోడిటీ ఏంటి, అసలు గోల్డ్ ఏంటి, అసలు మనము ఫ్యూచర్లో గోల్డ్ కొనగలమా లేదంటే చూడగలమా, కనీసం చూడడానికైనా ఉంటుందా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చూడడానికి కూడా ఇక మీద డబ్బులు తీసుకుంటారేమో గోల్డ్. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోయింది, అంచనాలకు మించి పెరిగింది. అది చూడండి. ఇప్పుడు సెన్సెక్స్ కూడా మనకి ఈ వీక్ వచ్చి మనకి లాస్ట్ 5 days నుంచి 1.35% పెరిగింది. సెన్సెక్స్ క్లోజింగ్ కూడా మనకి 82,500 క్లోజ్ అయింది. 1,400 పాయింట్లు. అంటే నిఫ్టీ వచ్చి మనకి 430 పాయింట్లు పెరిగింది. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ 1,100 పాయింట్లు, సెన్సెక్స్ వచ్చి 1,400 పాయింట్లు. సరే, ఇవన్నీ పెరిగింది సార్, నెక్స్ట్ ఏంటి సార్, ప్రీవియస్ ఓకే, నెక్స్ట్ చూడండి అన్నీ వచ్చి యాంటిసిపేషనే. నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఎలా చెయ్యాలి అనేది ఇవన్నీ వచ్చి ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పసే అండి. అది కంప్లీట్గా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వీక్స్లో నిఫ్టీ ఏంటి అనేది జస్ట్ మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా మాట్లాడుకుందాం. ఇది వచ్చి కమింగ్ వీక్స్లో ఇప్పుడు ఈ వీక్ ఉందండి. వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వీక్ వచ్చి 25,330 అండి. డెఫినెట్గా ఈ వీక్ కానీ బ్రేక్ అయితే మనము మళ్ళీ అప్పర్ రెసిస్టెన్స్ కమింగ్ డేస్లో అంటే అక్కడ ముఖ్యమైన ఒక రెసిస్టెన్స్ ఉందండి. 25,670
అది బ్రేక్ అయితేనే ఫర్దర్గా అవకాశం ఉంది. అయితే ఇప్పుడు 25,330 బ్రేక్ అయిందంటే నిఫ్టీ మనం వచ్చి అప్ సైడ్ వచ్చి 25,600 650 దాకా కూడా వెళ్ళడానికి యాంటిసిపేషన్ మనకు అవకాశం ఉంది. అది ఇవన్నీ ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పసే అండి, గుర్తుపెట్టుకోండి. బట్ లాస్ట్ ఇప్పుడు ఈ వీక్ క్లోజింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్, క్లోజ్ అయింది. బట్ కమింగ్ డేస్లో నెక్స్ట్ ఆ ఐ అనేది బ్రేక్ అయితేనే మార్కెట్లో ఏం జరుగుద్ది అనేది ఒక ఉత్కంఠంగా ఉంటుంది. అది అదేలాగా సెన్సెక్స్ కూడా సేమ్ సెన్సెక్స్ కూడా. తర్వాత ఇప్పుడు గోల్డ్ అండి, గోల్డ్ చూడండి ఈ వారం 6,000 పాయింట్లు పెరిగిందండి. లాస్ట్ వీకు 1,17,363 ఉన్న గోల్డ్ ఈ వారం వచ్చి 6,000 పాయింట్లు గోల్డ్ పెరిగిందండి. అది అంటే వీక్లీ పెరుగుతూనే ఉంది. దీనికి ఒక అడ్డుగోడ అనేది రావట్లేదు. ఎందుకంటే వీక్లీ టార్గెట్స్ అయిపోయినాయి, మంత్లీ ఇయర్లీ టార్గెట్స్ అయిపోయినాయి, గోల్డ్ ఒక బుల్లిష్ వెళ్ళిపోయింది. న్యూసెస్ అన్నీ తోడయ్యి గోల్డ్ అలా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ అని టోటలీ ఇంటర్నేషనల్ మార్కెట్ అండి అది. అదేలాగా సిల్వర్ కూడా 8,000 పాయింట్స్ పెరిగింది. బట్ సిల్వర్ అయినా కూడా ఇక్కడ కంపెనీస్కి ఇండస్ట్రీలకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది సిల్వరు. కాబట్టి సిల్వర్ అనేది ఫర్దర్ డేస్లో ఇంకా కూడా ర్యాలీ వెళ్ళడానికి అవకాశం ఉందండి. బట్ ఇప్పుడే టీజర్ ట్రైలర్ మొదలైనట్టు ఉంది సిల్వరు. నెక్స్ట్ కమింగ్ డేస్లో ముందు కొన్ని సంవత్సరాలు, ఎందుకంటే గోల్డ్ కొనలేము కాబట్టి సిల్వర్ అయినా కొనిపెట్టుకోవచ్చు మన ఇళ్ళల్లో అని చాలామంది అడుగుతున్నారు. అది ఇంకేం చేస్తారండి చెప్పండి. గోల్డ్ ఏమో పెరిగిపోయింది. ఒక 1 kg గోల్డ్ వచ్చి 1,20,00,000 అయిపోయింది. ఇక ఏం చేస్తారు? సిల్వర్ కనీసం సిల్వర్ అయినా కొనుక్కుందాం, 1 కిలో 1,80,000 ఉంది. ఎందుకంటే రేపు ఎన్ని లక్షలు అవుతుందో ఫ్యూచర్లో చెప్పలేం. అది తర్వాత ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూద్దామండి. ఈ వీక్ వచ్చి మనము బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా ఒక పాజిటివ్ మూమెంట్స్ కనబడుతున్నాయి. కాబట్టి ఈ వీక్ బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా చూడండి ఈ వీక్ అండి ఆ 131 రూపాయి అనేది ఈ వీక్ వచ్చింది. ఆ లో కూడా చూద్దాము ఎంత వచ్చిందని చెప్పి. చూడండి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వీక్ మన లో వచ్చి ఎంత చూస్తున్నామంటే మనము 124 రూపాయలు చూస్తున్నాము. అదేలాగా వచ్చి 127 రూపాయలు చూస్తున్నాము. అది కాబట్టి ఒక అప్పర్ సైడ్ రెసిస్టెన్సు 131 రూపాయి అనేది ఒక రెసిస్టెన్స్ అండి. అది బ్రేక్ అయితే అప్ సైడ్ వచ్చి అప్పర్ రెసిస్టెన్స్ వచ్చి 138 రూపాయలు 80 పైసలు పైగా అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. అదేలాగా చూడండి అదేలాగా 148 రూపాయలు ఒక రెసిస్టెన్స్ ఉంది. తర్వాత 163 రూపాయలు ఒక రెసిస్టెన్స్ ఉందండి. కింద సపోర్ట్ వచ్చి మనకి 119 రూపాయలు అనేది ఒక బేస్ అవుతుంది. అక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఆ వాల్యూస్ అన్నీ కట్ అవ్వకూడదు. 119 అనేది ఒక డిస్ట్రిబ్యూషన్ వాల్యూ, అది చాలా ఇంపార్టెంట్. అక్కడికి వచ్చిందంటే మళ్ళీ డౌన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది తర్వాత మరొక బ్యాంకింగ్ స్టాక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. చూద్దాము. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి ఈ స్టాక్ కూడా మనకిప్పుడు ఒక పాజిటివ్ మోడ్లో ఉంది. ఇది వచ్చి 266 రూపాయలు ఉందండి. నెక్స్ట్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చి 293 రూపాయలు. చూడండి 293 రూపాయలు. అదేలాగా 320 రూపాయలు
రూపాయల అప్సైడ్ రెసిస్టెన్స్ ఉంది. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి రూపాయలు ఒక డిస్ట్రిబ్యూషన్ వాల్యూ. ఆ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ వచ్చి అది బ్రేక్, అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే అది బ్రేక్ అయిందంటే ఆ డిస్ట్రిబ్యూషన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ 239 అనేది చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. అది కాబట్టి ఇప్పుడు ఈ వీక్ వచ్చి మనము ఈ 2 స్టాక్స్ కొద్దిగా బ్యాంకింగ్ స్టాక్స్లో మీరు ఫర్దర్ వీక్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనము చెన్నైలో మీ అందరికీ తెలుసు 32వ వర్క్షాప్ జరుపుతున్నామండి. ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో ఆల్రెడీ 31 వర్క్షాప్ పూర్తి చేశాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. 50% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక 50% ఉంది. ఇది ముందుగానే కొద్దిగా పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి బుకింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు చాలా వర్క్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని అక్కడికి రాగలరు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి. నవంబర్ 22, 23 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో మనం జరిపేది 32వ వర్క్షాప్. ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ కమింగ్లో ఈ వీక్ క్లియర్గా నిఫ్టీ మనం ప్రీవియస్ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు అనలైజ్ చేశాము. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠంగా నెక్స్ట్ వీక్ మనం ఎదురు చూస్తాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.